దేవుని వాక్యాన్ని మీతో కలిసి ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని వందనాలు. మీరు కూడా ఎంతో శ్రద్ధతో మరి దేవుని వాక్యాన్ని వింటూ దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుతున్నారని మరి మీరు చెప్పేటువంటి మాటలను బట్టి అర్థమవుతుంది. అందుని బట్టి దేవుని స్తోత్రాలు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ప్రియులారా, మరి నిన్నటి దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. దేవుడు ఎలాంటి జీవితాన్ని జీవించాలని మన నుంచి కోరుతూ ఉన్నాడు. సో దేవుడు మన నుంచి ఎలాంటి జీవితం జీవించాలని కోరుతున్నాడు అనేటువంటి అంశంలో మొదటి అంశాన్ని మనం చూసాము. మరి జీవజల నదులు మన జీవితంలో నుంచి పారాలి, అలాంటి జీవితాన్ని దేవుడు మనం జీవించాలని కోరుతున్నారని మనం నిన్నటి దినం దేవుని వాక్యం ధ్యానించాం. ఈరోజు మరొక మాట, మరొక విషయాన్ని మనం ధ్యానించాలి. అదేంటంటే దేవుడు మన నుంచి కోరుతున్నటువంటి జీవిత విధానము ఏమిటంటే దేవుడిచ్చేటువంటి ఈ సమృద్ధి జీవాన్ని మనము అనుభవించాలి అని ఆయన ఉద్దేశం, ఆయన ఇష్టం. అది దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో యేసు ప్రభువు చెప్పిన ఈ మాటలో ఈ నేను తీసుకున్నటువంటి పాఠ్య భాగంలో ఈ కీ వర్డ్స్గా 10వ వచనంలో దొంగతనమును హత్యను నాశనమును చేయుట కూర్చును గాని మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకానికి రావటం వల్ల గల ఉద్దేశం ఏంటంటే గొర్రెలకు జీవము కలుగుటకును మరి అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని చెప్పని యేసు ప్రభు చెప్పిన మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆ సమృద్ధి జీవాన్ని మనము బాగా అనుభవించాలి అని చెప్పని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అది ఎలాంటి జీవితాన్ని దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఎదురు చూస్తున్నారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది సమృద్ధి జీవం అనగానే ఏమనుకుంటున్నారంటే మంచి ఈ లోక సంబంధంగా కావలసిన వస్తు వాహనాలు, మంచి గృహం, ఆ తర్వాత మంచి బ్యాంక్ బ్యాలెన్స్, ఆ తర్వాత మంచి ఉద్యోగము, సమాజంలో పరపతి ఉంటే ఎస్ దట్ ఈజ్ గుడ్ లైఫ్, మంచి జీవితము, సమృద్ధి అయినటువంటి జీవితము అని అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభువు చెప్పేటువంటి జీవితము అలాంటి సమృద్ధికరమైన జీవితం కాదు. ఈ రోజుల్లో చాలామంది ఈ ప్రాస్పారిటీ గాస్పెల్ బోధించే వారు కూడా చాలామంది అదే చెబుతూ ఉన్నారు. సమృద్ధి జీవం అని అంటే ఈ లోకంలో దేవుడు మనం ఏదడితే అది మనకి ఇచ్చేస్తాడు. సో మనం వస్తు వాహనాలు తర్వాత అన్నీ కూడా మనం సమృద్ధిగా కలిగి ఉంటుంది దేవుని చిత్తమని అసలైనటువంటి మారు మనసు పశ్చాత్తాపాన్ని కూర్చిన బోధలు ప్రక్కన పెట్టి ఈ లోక సంబంధంగా సమస్తమును సమకూర్చుకోవటానికి సంబంధించినటువంటి వాక్యాలు చెప్పేటువంటి వారు ఈ రోజుల్లో చాలామంది లేకపోలేదు. ఒకవేళ అదే గనక సమృద్ధి జీవానికి మాదిరి అయితే, వాస్తవం అయితే గనక మరి మనం చాలాసార్లు మరి వాటిని పొందలేకపోయినప్పుడు చాలా బాధపడుతాం. కానీ యేసు ప్రభు వారు చెప్పేటువంటి విధానం అది కాదు. సమృద్ధి జీవము కలగటం, సమృద్ధి జీవం అని అంటే యేసు ప్రభు యొక్క ఉద్దేశము అది కాదు. అఫ్కోర్స్ దేవుడు ఆయన్ని ప్రేమించేటువంటి వారికి, ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే వారికి లోకంలో సమస్తాన్ని ఇస్తారు అనేటువంటి మాట వాస్తవమే. ఎందుకంటే మనం మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 33వ వచనంలో మనం గమనించినప్పుడు మరి మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తానని యేసు ప్రభువు చెప్పారు. ఆయన ఇస్తారు, కానీ దానికంటే కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన మనకు వాగ్దానం చేసింది ఏంటంటే నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ వచనాలను మనం జ్ఞాపకం చేసేటప్పుడు మరి ప్రాముఖ్యంగా దీని వెనుకున్నటువంటి వృత్తాంతాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 7వ వచనంలో నుంచి మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు మరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజానీకంతో చెబుతున్న మాటలు ఏంటంటే పరిసయ్యులు శాస్త్రులు అయినటువంటి వారు ఉన్నారు. 9వ అధ్యాయాన్ని కనుక మీరు గమనించినట్లయితే అసలు యేసు ప్రభువారు ఎవరితో మాట్లాడుతున్నారు అని అంటే ఇది మాట్లాడుతున్నటువంటి సందర్భము యాక్చువల్గా పరిసయ్యులతో మాట్లాడుతున్నారు. 9వ అధ్యాయం 42వ వచనంలో కనుక మీరు చూస్తే 41, 42 వచనాల్లో మనం గమనిస్తూ ఉంటుంటే ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు మీరు గ్రుడ్డివారు అయితే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనిచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పని ఈ అడ్రస్సింగ్ ఎవరికి అంటే పరిసయ్యులతో మాట్లాడుతున్నారు. ప్రియులారా, 9వ అధ్యాయంలో ఒక పుట్టు గ్రుడ్డివాడు అద్భుత రీతిగా యేసు ప్రభువారి చేత మరి ఆ చూపు పొందటం మనం చూస్తున్నాం.
9వ అధ్యాయం 24వ వచనంలో ఆ గుడ్డివాడిని వారు పిలిపించి మరి ఎలాంటి మాట మాట్లాడుతున్నారంటే ఆయనతో, కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుడిని రెండవ మారి పిలిపించి దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుమని ఆ వానితో చెప్పగా, ఆయన పాపియో కాడో నాకు తెలియదండి, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినై ఉన్నాను, ఇప్పుడు నేను చూస్తున్నానని చెప్పారు. సో ఈ పరిసయ్యులు దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారు, దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించేటువంటి వీరు యేసు ప్రభు మెస్సయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ మెస్సయ్యను వారు కనుగొనలేకపోయారు. మెస్సయ్యను పాపి అని చెప్పని ఆయనకు ఒక ముద్ర వేశారు. కానీ గుడ్డివాడై ఉండి దేవుని వాక్యం జీవితకాలంలో చదవలేనటువంటి వాడు, కేవలం విన్నటువంటి గుడ్డివాడు అదే అధ్యాయంలో 38వ వచనంలో దేవాలయంలో యేసు ప్రభు వారు ఆయన చూసి ఆయన పలకరించినప్పుడు ఆయన ఏమన్నారో తెలుసండి. 37 వచనం గమనిస్తే, యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటి వాడు ఆ గుడ్డివాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నాను అని చెప్పి ఆయనకు మ్రొక్కెను. నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కాను. కాబట్టి ఈ మాటలు మనం గమనించినప్పుడు ఒక వ్యక్తి ఏమో దేవుణ్ణి అంగీకరించి విశ్వాసంతో ముందుకెళ్తున్నారు, వాక్యాన్ని ఎరిగినటువంటి పరిసయ్యులేమో మెస్సయ్య వారి మధ్యకే వచ్చి వారి మధ్య నివసిస్తూ అనేకమైన అద్భుతాలు చేస్తూ దేవుని వాక్యాన్ని బోధిస్తే ఆ మెస్సయ్యను వారు తృణీకరిస్తున్నారు. అందుకనే 10వ అధ్యాయం కంటిన్యూషన్తో యేసుప్రభు వారు వాళ్ళతో మాట్లాడుతూ, మరి గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకొనివాడు అని ఇండైరెక్ట్గా మరి యేసుప్రభు వారు శాస్త్రుల్ని గూర్చి పరిసయ్యుల్ని గూర్చి ఆయన చెబుతున్నారు. 3వ వచనంలో, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము విను, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. సో నిజమైన కాపరి అనగా నేను ఈ లోకానికి ఒక మంచి కాపరిగా వచ్చాను, కాబట్టి ఈరోజు అనేకులు నా మాట వింటున్నారు, నన్ను వెంబడిస్తున్నారు. మీరు మంచి కాపర్లు కాదు, మీరు దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారై ఉండి దాన్ని వక్రంగా బోధిస్తున్నారు. అందుకనే ఈరోజు మీ మాట ఎవరు వినటం లేదు, మీ దగ్గరికి ఎవరు రావటం లేదు. కాబట్టి మంచి కాపరినటువంటి నా దగ్గరికి ఈ గొర్రెలన్నీ కూడా వస్తున్నాయి, నేను పేరు పెట్టి వాటిని పిలుస్తున్నానని చెప్పని ఒక రకంగా చెప్పాలంటే శాస్త్రులను పరిసయ్యులను వారి యొక్క బలహీనతలను యేసు ప్రభు వారు చెబుతూ ఆ రీతిగా 7వ వచనంలో రాగానే అంటున్నారు, గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారు దొంగలు దోచుకుని వారై ఉన్నారని వారి చెంప మీద కొట్టినట్టుగా వారి యొక్క జీవితాలను గూర్చి వారి బోధలను గూర్చి యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందుకని నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండును. నేనే ద్వారం అంటున్నాడు. అంటే ఐఆమ్ ద డోర్ అంటే నేను ఒక అన్ని డోర్స్లో ఒక డోర్ కాదు అవును అంటలేదు, కానీ నేనే ఆ ద్వారం. పిల్లరా, మరి యూదుల యొక్క చరిత్రలో మనం గమనించినప్పుడు ఈ గొర్రెల కాపరులు రాత్రి వేళ మందను కాసేటువంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే గొర్రెలను కాయటం కొరకు, వాటి ప్రొటెక్షన్ ఇవ్వటం కొరకు వారి తడకల్లాగా కంపలాగా మరి నిలువ ఎత్తుగా మరి కట్టినటువంటి ఒక దొడ్డిలో వాళ్ళు పెట్టేవారు. అప్పట్లో దానికి ఒకటే ఎంట్రన్స్ ఉండేది, ఆ ఎంట్రన్స్కి డోర్ ఉండేది కాదు, తడక డోర్ కానీ ఏ డోర్ కూడా వేలాడేది కాదు, ఎలాంటి ఇంజూస్ మీద వేలాడేది డోర్ ఉండేది కాదు. కానీ గొర్రెలన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత గొర్రెల కాపురు ఏం చేసేవాడు అంటే ఏదైతే వే ఉందో అక్కడికి వెళ్ళి ఏం చేసేవాడు అంటే ఆయన ఆ దారికి అడ్డంగా పడుకునేవాడు అంటే దాని అర్థం ఏంటంటే కాపురు ఎప్పుడైతే ఆ గొర్రెల లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఆ దారికి అడ్డంగా పడుకుంటాడో ఆ గొర్రెలు ఎప్పుడు కూడా బయటికి రాలేవు. ఆ తర్వాత మరి దొంగ కూడా మరి అవి లోపలికి రాకుండా మరి ఆ కాపురు ఏం చేస్తాడంటే అక్కడ ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంటాడు. సో దొంగ కానీ మరి ఏదైనా హత్య చేయడానికి, గొర్రెలను నాశనం చేయడానికి ఏదైనా రావాలి అంటే కాపరిని దాటి రావాలి, కాపరిని టచ్ చేసి రావాల్సి వస్తుంది. కానీ కాపరి దారికి అడ్డముగా ఆయన పడుకోవడం ద్వారా ఏం చేస్తున్నాడంటే తన గొర్రెలకు గొప్ప కాపుదలను ఆయన అనుగ్రహిస్తున్నారు. అందుకని గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చినటువంటి వారు దొంగలు దోచుకుని వారు, గొర్రెలు వారి స్వరము వినల. ఈరోజు మీ స్వరాన్ని వినట్లేదు, ఎందుకంటే మీరు దోచుకుంటున్నారు. కానీ ఈరోజు నిజమైన కాపరిగా వచ్చాను, ద్వారముగా వచ్చాను.
ఇగో నేనే ద్వారము, నా ద్వారానే ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు వచ్చుచు మేత మేయచ్చు ఉండను. 10వ వచనంలోకి వెళ్ళగానే పిల్లలు అన్నారు, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని చెప్పని నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను. సో నేను నిశ్చయముగా మీతో చెప్తున్నాను అంటున్నాడు. అనగా యేసు ప్రభువుని ఎరిగినటువంటి వ్యక్తి నిజంగా నిత్య జీవాన్ని పొందినటువంటి వారు. దేవుని వాక్యంలో మనం గమనిస్తుంది ఏంటంటే రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపవారము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అంటున్నారు. అనగా యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వారికి దేవుడు గొప్ప నిత్య జీవాన్ని వాగ్దానం చేశారు. ఈ అబండెంట్ లైఫ్ ఏదైతే ఉందో, జీవము మామూలు జీవమే కాదు, అది అబండెంట్ లైఫ్, సమృద్ధి అయిన జీవము. ఈ సమృద్ధి అయినటువంటి జీవము అని అనగానే మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మరి ఈ లోకంలో మనం సమస్తాన్ని కలిగి ఉండటం కాదు అబండెంట్ లైఫ్ అంటే. నిజమైనటువంటి అబండెంట్ లైఫ్ అంటే ఇట్ ఈస్ అబౌట్ హ్యావింగ్ పీస్, సమాధానాన్ని కలిగి ఉండటం. రెండవది మనం జ్ఞాపకం చేసుకోవాలి, సంతోషాన్ని మన జీవితంలో కలిగి ఉండటం, హ్యావింగ్ జాయ్, సంతోషం మన జీవితంలో ఉండటం. హ్యావింగ్ గాడ్, దేవుని మనం కలిగి ఉండటం, అది అబండెంట్ లైఫ్. సో ఏ వ్యక్తి అయితే ఈ లోకంలో ఒకవేళ ఆర్థికంగా వెనకబడినప్పటికీ కూడా ఈ లోకంలో సమాధానము, దేవుడిచ్చే సమాధానం, యోహాను సువార్తలు అంటారు కదా, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వటం లేదు, నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను అంటున్నాడు. ఆ శాంతి, ఆ పీస్, ఆ సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో అంటున్నారు, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండి వారిని రక్షించుడు అంటున్నారు. ఈరోజు మనం ఎంత అలజడికి గురైనా, ఎంత భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ ఈరోజు దేవుని బిడలమైనటువంటి మనము ఎంతో నెమ్మదిని కలిగి ఉన్నాం. లోకము కలవరంతో ఉంది, కానీ దేవుని బిడ్డలు ధైర్యముగా ఉన్నారు. లోకములో భయాలు ఉన్నవి, కానీ దేవుని ప్రజల హృదయాల్లో ధైర్యము, విశ్వాసం ఉన్నది. కారణం ఏంటంటే దేవుని సమాధానము మన హృదయాలను పరిపాలన చేస్తుంది. దేవుని సమాధానం చేత మనం నింపబడుతున్నాం. దేవుని సమాధానం మనలను, మన హృదయాలను, మన తలంపులను ఏలుచూ ఉన్నది. కాబట్టి మనము భయపడలేదు, మనకు సంతోషం ఉన్నది. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సాతానుడు ఎన్ని బాణాలు వేసినా మనం సంతోషిస్తూనే ఉన్నాం. కారణం ఏంటో తెలుసా, మన సంతోషము ఈ లోక సంబంధమైనటువంటి వాటిపైన ఆధారపడాల, దేవుని మీద ఆధారపడింది. అందుకనే మనం సంతోషిస్తున్నాం. ఎందుకంటే వీ హ్యావ్ గాడ్, దేవుడు మనకున్నాడు. వీటన్నిటిని ఇచ్చేటువంటి దేవుడు ఆయన మనకున్నారు. కాబట్టి మనము దేవుని మనం స్తుతించాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలని చెప్పని, ఆ నిత్య జీవాన్ని ఈ లోకంలో ఉండగానే మనం అనుభవించాలని చెప్పని దేవుడు మాట్లాడుతున్నారు. మాథ్యూ హెన్రీ అనేటువంటి ఒక దైవజనుడు, ప్రఖ్యాత బైబిల్ వ్యాఖ్యాత, అలాగే మంచి కాపరి, 1714వ సంవత్సరంలో తన 50వ ఏట తన మరణ పడక మీద ఉన్నప్పుడు ఆయన చాలా బాధ వేదన పొందుతున్నాడు. మాథ్యూ హెన్రీ మార్టిన్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది మరి మనం చూస్తూ ఉంటాం. ఈ మాథ్యూ హెన్రీ తన 52వ ఏట మరణ పడకలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు బాధపడుతున్నాడంటే, ఆయన ఆ రోజుల్లోనే తన మొదటి భార్యను, 3 పిల్లలను కూడా మరి కోల్పోయాడు. అది చాలా బాధాకరంగా మారింది. ఆ తర్వాత ఆయన బెడ్ రిడన్ అయిపోయాడు, మరణ పడక మీద ఉన్నాడు. మరణ పడక మీద ఉండేవాళ్ళు ఏమంటారండి, చాలామంది ఏమంటారంటే చాలా బాధపడతారు. ఎందుకు దేవుడు నాకు ఇలాంటి పరిస్థితులు ఇచ్చాడు, ఎందుకు దేవుడు నాకు ఈ స్థితిని దయచేశాడు. కానీ మాథ్యూ హెన్రీ ఎప్పుడు కూడా అనలేదు. అయితే ఒకరోజు ఒక స్నేహితుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనతో అంటున్నాడు, ఏమన్నాడు తెలుసండి, నేను నాకున్నటువంటి ఈ సిచ్యువేషన్ బట్టి నేను దేవునికి ఫిర్యాదు చేయొచ్చు, కానీ ఈ రోజుల్లో నా స్నేహితుడు అని వింటున్నావు కదా, చాలామంది నువ్వు చూసి ఉంటావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది మరి దేవుని మీద ఫిర్యాదు చేస్తారు, ఎందుకు ఇలా చేసావు అని. కానీ నేనైతే ఏమంటానైతే, నా మట్టుకైతే నేను దేవుని సేవలో గడిపినటువంటి జీవితము, ఆయనతో నాకున్నటువంటి సహవాసము ఈ లోకంలో చాలా ఆహ్లాదకరమైనటువంటి సుఖవంతమైనటువంటి జీవితము నాకు ఇచ్చింది అని చెప్పి నేను ఈరోజు సంతోషిస్తున్నాను అంటున్నాడు. అనగా సమృద్ధి జీవమును అనుభవించడం అంటే అదే.
ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు మనతో మాట్లాడుతూ మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే మనకు సమృద్ధి జీవాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే యేసు ప్రభు లోకానికి వచ్చారు, జీవం ఇవ్వటానికి వచ్చారు, అది సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చారు. ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి, చాలామంది సమృద్ధి జీవాన్ని మరి పొందటం లేదు కదా, సమృద్ధి జీవాన్ని అనుభవించడం లేదు, సమస్యలతో అనేకమైనటువంటి ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. ఇంకొకసారి ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఇష్టపడుతున్నటువంటి ఒక పెద్ద మీటింగ్, గాస్పెల్ మీటింగ్ జరుగుతుంది. ఆ గాస్పెల్ మీటింగ్లో ఒక ఇద్దరు వ్యక్తుల్ని కీర్తనలు 23వ కీర్తన మరి కంఠస్థం చేసినటువంటి వారు దాన్ని ఒల్లించాలి, చెప్పాలి అని చెప్పని స్టేజ్ మీదకి పిలిచారు. ఒక వ్యక్తి ఏమో మంచి ఆరేటర్, మంచి వక్త, మంచి ట్రైన్డ్ ఇన్ స్పీచ్ టెక్నిక్స్ అనమాట, మాట్లాడటంలో మంచి టెక్నిక్స్ని మరి నేర్చుకున్నటువంటి వ్యక్తి, మంచి ట్రైన్డ్ పర్సన్ అనమాట. డ్రామాల్లో మంచి వక్తగా ఆయన రాణించాడు. ఆయన 23వ కీర్తన చెప్పడానికి వచ్చాడు. ఇంకొక పెద్ద ఆయన కూడా 23వ కీర్తన చెప్పడానికి వచ్చారు. సో ఫస్ట్ ఏం చేశారంటే ఈ ట్రైన్డ్ వ్యక్తికి 23వ కీర్తన చెప్పమనిస్తే ఆయన తన వాక్చాతుర్యం చేత, ఇప్పుడు జాగ్రత్త వినండి, ఆయన తన వాక్చాతుర్యం చేత, తన నైపుణ్యం చేత 23వ కీర్తనని వల్లిస్తూ ఉంటుంటే అసలు సభలో కూర్చున్నటువంటి వేలాది మంది ఒక్కసారి లేచి చప్పట్లు కొట్టి అభినందిస్తూ భలే చక్కగా చెప్పాడండి, మళ్ళొకసారి మాకు వినాలనిపిస్తుందని చెప్పని మరలా అడిగి ఆయన పలుకులు అంటే స్వీట్గా మాట్లాడటం, చాలా చక్కగా మాట్లాడుతున్నటువంటి ఆ రిసైటింగ్ చేస్తున్నటువంటి దాన్ని వినాలని కోరినప్పుడు మరలా ఆరేటర్ లేచి మరలా ఆయన చెప్పాడంట 23వ కీర్తన. ఆయన అయిపోయింది. ఆయన అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చాడు, రెండవ వ్యక్తి వచ్చాడు. ఆయన కూడా 23వ కీర్తన చెప్పాలి. ఆయన కీర్తన చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని జనరల్గా ఆయన తన కీర్తన ఆయన ఏదైతే నేర్చుకున్నాడో చెప్పారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా ప్రియులారా, సభలో ఎలాంటి గోల లేదు, సభలో ఎలాంటి చప్పట్ల మోత వినపడలేదు, ఎవ్వరు కూడా ఏం చెప్పలేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే దే సాట్ ఇన్ ఏ డీప్ మూడ్ ఆఫ్ డివోషన్ అండ్ ప్రేయర్. వాళ్ళు ఆ మాట వినగానే లోతైనటువంటి ఆరాధన పూర్వకమైనటువంటి భావముతో, ఉద్రేకముతో, ప్రార్థనలో వారు కూర్చుండిపోయారు. అంతేగా సభ నిశ్శబ్దమైపోయింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఆరేటర్ ఎవరైతే మొట్టమొదటిగా ఫస్ట్ పర్సన్ 23వ కీర్తన చెప్పాడో ఆయన లేచి ఒక మాట అన్నాడు. దయచేసి నేను ఒక విషయాన్ని మీకు చెబుతున్నాను, దయచేసి గమనించండి. ఈరోజు మేము ఇద్దరం 23వ కీర్తన చెప్పాము. నేను కీర్తన చెప్పినప్పుడు మీరు అందరూ చప్పట్లు కొట్టారు, కానీ ఈ పెద్ద అయిన మై ఓల్డ్ ఫ్రెండ్ ఈ కీర్తన చెప్పినప్పుడు మీరెవరు చప్పట్లు కొట్టలేదు, మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు, ప్రార్థన పూర్వకంగా ఉన్నారు. మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో తెలుసా, ఐ నో ద సామ్ అండ్ మై ఫ్రెండ్ నోస్ ది షెపర్డ్ అన్నాడంట. నాకేమో కీర్తన తెలుసు, ఆయనకేమో కాపరి తెలుసు. నేను కేవలం కీర్తన నేర్చుకొని చెప్పాను, అది మీరు చప్పట్లు కొట్టారు, కానీ నా స్నేహితుడు కాపరిని తెలుసుకున్నాడు. అందుకని ఆయన మాటల్లో ఆ మాటలు ఏమైందంటే కాపరితో మీకున్నటువంటి కనెక్షన్ని అది మరి పెంపొందింపజేసింది. అందుకని మీరు ప్రార్థనలో ఉన్నారు. కాబట్టి నాకంటే కూడా ఆయనే మంచి చెప్పాడని చెప్పని ఆయన తన తప్పును ఒప్పుకొని తన తప్పును అడ్మిట్ చేసి అంటే ఒప్పుకున్నాడని చెబుతూ ఉన్నారు. పిల్లలు ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే చాలామంది కీర్తన తెలియచ్చు కానీ కాపరి తెలియకపోవచ్చు, చాలామందికి వాక్యం తెలియచ్చు కానీ ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ కాపరిచ్చేటువంటి ఆ నిత్య జీవం తెలియకపోవచ్చు. ఇది చాలా భయంకరమైన విషయం. యేసుక్రీస్తుని ఎరగటం ఒక విషయం అయితే ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను అనుభవించడం చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా నా కాపరి అని చెప్పడం కంటే ఆ కాపరి నాకు ఏం చేస్తాడు అనేటువంటిది మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే గొర్రెలు బైబిల్లో మనం గమనిస్తే విశ్వాసిని గొర్రెలకు పోల్చాడు. గొర్రెలు ఎలాంటి గొర్రెలు అంటే అవి సాధు జీవులు, సాధుత్వాన్ని కలిగి ఉన్నటువంటివి. వాటికి ఎప్పుడు కూడా కాపరి అవసరం, ప్రొటెక్షన్ కొరకు. ఆ తర్వాత మరి ఏదైనా కాపుదల కావాలి అంటే కాపరి లేకపోతే కాపుదల ఉండదని చెప్పని అవి ఎప్పుడు కూడా కాపరి మీదనే ఆధారపడుతున్నాయి. కానీ ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు ఉన్నటువంటి కాపరులుగా విశ్వాసులైనటువంటి గొర్రెలమైన మనం కాపరి మీద ఆధారపడకుండా ఈ లోకం మీద మనం ఆధారపడుతున్నాం. అందుకనే లోకం మనకి ఏం చేస్తుందంటే లోకం మనకు శాంతిని ఇవ్వటం లేదు. అందుకని ఈ రోజుల్లో 2 రకాలైనటువంటి పద్ధతుల కోసం మానవుడు వెంపర్లాడుతున్నాడు. 2 రకాలైనటువంటి జీవితం కోసం లోకంలో జీవించడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి తృప్తి కొరకు లోకాన్ని వెంబడించడం,
రెండవది దేవుణ్ణి వెంటాడటం తృప్తి కొరకు. చాలా మంది తృప్తి కొరకు, భద్రత కొరకు దేవుని వెంటాడకుండా లోకాన్ని వెంటాడుతున్నారు. లోకాన్ని వెంటాడితే ఏం చేస్తుందో తెలుసండి? దొంగతనమును, హత్యను, నాశనం చేయడానికి వస్తుంది. లోకము ఎప్పుడు కూడా సాతాను అధికారం ఉంది కాబట్టి లోకం ఎప్పుడు కూడా మనకు సహాయం చేయదు. లోకం మనకి నాశనమే కలిగిస్తుంది. లోకం మనల్ని మునిగిపోవాలని చూస్తారు. లోకం ఉన్నటువంటి వారు మన నాశనాన్ని కోరుకుంటారు. కానీ దేవుడు యేసు ప్రభు మనకు జీవాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. లోకం ఎలాంటి పరిస్థితి చేస్తుందో ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఎస్కిమోలుడు మరి వాళ్ళు ఆ నక్కలు చంపేటువంటి ఒక విధానాన్ని గురించి నేను ఒకసారి నేను చదివాను. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక కత్తిని, పదునైనటువంటి కత్తిని, ఒక ఫ్యాట్ ఏదైతే ఒక మంచి కొవ్వు ఉందో సీల్డ్ ఆ ఫ్యాట్లో ఆ పదునైనటువంటి కత్తిని పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్కిమోలు మంచులో ఆ కత్తి పైకి కనపడేటట్టుగా నాడతారు. అంటే ఆ హ్యాండిల్ కిందకుండి ఆ కత్తి పైకి ఉండేటట్టుగా నాడతారంటాడు. నక్కలు అటువైపుగా పెడుతున్నటువంటి నక్కలు ఏం చేస్తాయంటే అవి వాసన చూసుకుంటూ వెళ్ళేసరికి ఈ సీల్డ్ ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ ఫ్యాట్ దగ్గర రాగానే వాసన వస్తాయి అంట. వాసన పసిగట్టగానే ఏం చేస్తాయంటే వాటిని నాకటం ప్రారంభించగానే పదునైన కత్తి ఏం చేస్తుందంటే ఆ కత్తి ఆ నాలుక తెగి బ్లీడ్ అవుతూ ఉంటుంటే ఆ నక్కలకి రక్తం అంటే చాలా ఇష్టం, రక్తాన్ని చాలా ప్రేమిస్తాయి. అందుకని ఏం చేస్తాయంటే అది తన సొంత రక్తమే అని తెలియకుండా వాళ్ళు తెలియని పరిస్థితుల్లో ఇంకా రక్తం తాగాలని చెప్పని ఇంకా నాగుతూ ఉంటాయి. ఆఖరికి ఏం చేస్తాయంటే అవి ఆ బ్లడ్ అంతా పోయి ఆఖరికి తనను తాను చంపుకునేంతగా నాకి చచ్చిపోతాయంటే. సో ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే లోకం కూడా అంతే. లోకమును, లోక ఆశలను మనము వెంబడించినప్పుడు ఫస్ట్ బాగానే ఉంటుంది, చాలా తీపిగా ఉంటుంది, మంచి ఎంజాయ్ అనిపిస్తూ ఉంటుంది, మంచి ప్రాణానికి తృప్తినిస్తూ ఉంటుంది. కానీ ఆ రాను రాను ఏం చేస్తుందంటే ఆ నక్కలు ఎలాగైతే తమ సొంత రక్తాన్ని పీల్చుకొని వదులుకొని అదే తినుకుంటూ నాలుకని నాశనం చేసుకుంటూ అయిపోతాయో, మానవుడు కూడా లోకంలో ఈ లోక ఆశలను వెంబడించినప్పుడు మానవుని పరిస్థితి కూడా అదే ఉంటుంది. కానీ ప్రభు మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చారు, అది సమృద్ధిగా మనకి ఇవ్వడానికి వచ్చారు. ఆయనే ద్వారము, ఆ ద్వారములో మనం ప్రవేశిస్తే వీ హ్యావ్ అ సాల్వేషన్, రక్షణ మనకున్నది, సెక్యూరిటీ మనకున్నది, భద్రత మనకున్నది, అండ్ దెర్ ఇస్ అ సాటిస్ఫాక్షన్. మనకు తృప్తిని ఇస్తూ ఉన్నాడు. ఆ తృప్తిని, ఆ భద్రతను, ఆ రక్షణను ఈ లోకంలో ఉండగానే అబండెంట్గా, సమృద్ధిగా మనం అనుభవించాలని ఆయన కోరుతున్నాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దేవుడు అలాంటి మరి అబండెంట్ లైఫ్లో సమృద్ధి జీవాన్ని అనుభవించేటువంటి జీవితం మన ఈ లోక యాత్రను ముగించే వరకు కూడా దాన్ని మనం అనుభవిస్తూ జీవించాలని దేవుడు కోరుతుంటాడుగా. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. మీకు అందరికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను.